దీనులు మొర, దరిద్రులు మొర ఎవడింటాడు? దరిద్రులకి ఈ లోకస్తుల మధ్యలో చోటుందా? డబ్బు లేని వాడికి లెక్కున్నారా? దీన దరిద్రులైనటువంటి వారికి, కడుపేదలైనటువంటి వారికి ఈ లోకం చోటిస్తుందా? ఒకసారి మీరు ఆలోచించండి. వారి మాటకి విలువిస్తుందా? వారికి పలుకుబడి ఉందా లోకంలో? వారిని ఎవరు లెక్క చేస్తారు? వారిని ఎవరు పలకరిస్తారు? ఎవరు ఆదరిస్తారు? ఒక ముద్ద అన్నం తిన్నామని అడిగేవాడు ఉంటాడా దరిద్రుణ్ణి? బంధువుల్లోనైనా వారు లెక్క ఉంటారా? ఆలోచించండి మీరు. బర్తలోమయి అని ఒక గుడ్డోడు ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో. యేసు ప్రభువారు అన్ని ప్రాంతాలు దర్శించుకుంటూ ఎరుకో పట్టణానికి కూడా వచ్చాడు. ఎరుకో పట్టణాన్ని దాటుకొని, అదే జక్క ఇంటికి వెళ్ళి అలా దాటుకొని ముందుకు వచ్చేసరికే ఒక త్రోవ పక్కన ఒక గుడ్డోడు కూర్చొని ఉన్నాడు. ఈ యేసు ప్రభువారు అలా వెళ్తున్నప్పుడు జనం గుట్టలు గుట్టలుగా ఉంటారు. ఎందుకంటే మీకు జక్కయ్య కూడా అదే జనము గుంపు కూడి ఉన్నందున ఆయనను చూడలేక అతను మేడి చెట్టు ఎక్కి చూశాడట. అంటే ప్రభు ఎక్కడుంటే అక్కడ గుంపులు గుంపులుగా ప్రజలు ఉంటున్నారు. దీన్ని ఆపగలిగిన దమ్ము శాస్త్రులకు లేదు, పరిశీలకు లేదు. ఈ రోజుల నుంచి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఈ శాస్త్రులు, పరిశీలు లాంటి దుర్మార్గులు ఇప్పటికీ ఉన్నారు. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళేటప్పుడు, ఏ సినిమాకి వెళ్ళేటప్పుడు ఆటంకాలు పెట్టరు, పాడు పనులు చేయడానికి ఆటంకాలు పెట్టరు, బెట్టింగులు కట్టడానికి వెళ్ళేటప్పుడు ఆటంకపరిచే పెద్దలు లేరు, నాయకులు లేరు, ఏ బుద్ధిమంతుడు లేడు, ఏ యొక్క యాజకుడు లేడు, ఎవడు అడ్డు పెట్టడు. నీచమైన ప్రతి కార్యానికి ప్రజలు అలా వెళ్ళిపోతున్నప్పుడు, తాగేస్తున్నప్పుడు, కింద దొరిలాడుతున్నప్పుడు, కొంపలు కూల్చేస్తున్నప్పుడు, వాళ్ళ ఇల్లు వాకిళ్ళు తాకట్లో పెట్టుతున్నప్పుడు ఎవడో వారిని అడ్డు పెట్టేవాళ్ళు లేడు, వాడి గురించి మాట్లాడేవాళ్ళు లేడు. ఏంటో తెలీదు, కేవలం దేవుని సన్నిధికి చర్చికి వస్తే మాత్రం ప్రతి చెత్తగాడు కూడా అడ్డు చెబుతాడు. ప్రతి చెత్తగాడు కూడా పెద్ద మనిషి అయిపోతాడు. ప్రతి పనికి మాలినోడు అడ్డు చెబుతాడు. అక్కడికి మతం అడ్డం వస్తుంది. చర్చికి వస్తున్నప్పుడు మతం వెంటనే వచ్చి అడ్డుపడిద్ది, కులం వచ్చి అడ్డుపడిద్ది. అర్థమవుతుందా? పెద్దరికాలు వచ్చి అడ్డుపడతాయి. అప్పుడే నీ పిల్లలకు పెళ్ళిళ్ళు ఎలా అవుతాయి, నీవు ఎలా ఉద్యోగం చేస్తావు, సమాజంలో నీకు ఇలువేమైంది, ఇవన్నీ వస్తాయి. మందు దాగి దొర్లుతున్నావు, నీకు సమాజంలో ఇలువేంటని ఒక్కడ మాట్లాడు. భార్య ఉండగా ఇంకొక దాన్ని ఉంచుకొని కొంపని కొల్లేరు చేసుకుంటున్నావురా, ఏంట్రా నీ పరువు ఏంటని ఒక్కడ మాట్లాడదు. మతం మాట్లాడదు, కులం మాట్లాడదు, ఎవడో రాడు. విచిత్రమైన సంగతి ఏమిటంటే, కాస్త ఆ మహానుభావుడి దగ్గరికి వెళ్ళి ఆయన రక్తములో కడిగి ఆయన నా కొరకు చనిపోయాడు అంట, ఆ మహానుభావుడు నా పాపముల బంధకాల నుంచి ఆయనే తొలగించగలడట, పాప బంధకాల నుండి ఆయనే తొలగించగలడట అని ఎవరి ద్వారానో విని ఆయన దగ్గరికి వెళ్దామంటే మాత్రం ప్రతి చెత్త కూడా అడ్డుపడిద్ది. మీరు విచిత్రమైన సంగతి ఇది. నేను ఇప్పుడు దాదాపు 28 సంవత్సరాల నుంచి చూస్తున్నా, 28 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఇదేనికి అడ్డుపడరు. మంచి మార్గములకి వెళ్ళడానికి మాత్రమే అడ్డుపడతాడు. ఎవరికి కాపలా ఉండరు, చర్చికి వెళ్ళేవాడికి మాత్రమే కాపలా ఉంటారు. ఏందో విచిత్రం తెలియదు, ఏందో విచిత్రం తెలియదు. భ్రష్టు సహవాసం పట్టినటువంటి వారిని ఏమి హింసించరు. పరిశుద్ధుల సహవాసానికి, నీతిమంతుల యొక్క మార్గానికి, ఆ మహాదేవుని మార్గానికి వెళ్తున్నప్పుడు అడ్డుపడతారు. ఈ దరిద్రుడు ఆ త్రోవ పక్కన కూర్చొని ఎరుకో పట్టణం దాటి కొంచెం ముందుకు వచ్చేసరికి ఊరు బయటికి ఈ గుడ్డోడు అడుక్కు తింటున్నాడు. ఆ పక్కన ఒకరిద్దరు గుడ్డోళ్ళు కూడా ఉండొచ్చు, ఎందుకంటే గుడ్డోళ్ళందరూ ఒక దగ్గరే ఉంటారు. మీకు తెలుసో తెలీదో, అడుక్కునేటప్పుడు కూడా గుడ్డోళ్ళందరూ ఒకటిగానే ఉంటాడు. వాళ్ళలో ఎవరికైనా ఒక లైట్గా కొంచెం కళ్ళు కనపడితే ఆడు ముందు నడిపిస్తాడు, ఒకడమట వాళ్ళంతా నడుచుకుంటూ వెళ్తారు. ఈ గుడ్డోడు ఆ త్రోవ పక్కన కూర్చొని ఆయన ఎవడు లెక్క చేయడు. గుడ్డోడు అంటే ఎవడు లెక్క చేస్తాడండి? ఎవరు ఇష్టపడతారు? ఆ దప్పడని ప్రజలు పరిగెడుతూ ఉన్నప్పుడు ఆ శబ్దాలు వినిపించి ఎవరిని అడిగాడు, ఎవరు బాబు ఏంటి ఈ దారిని ఇంతమంది ఎప్పుడు వెళ్ళరు? ఏ మంత్రి గారు ఏమన్నా వెళ్తున్నారా?
ఎవరన్నా వెళ్తున్నారా ఈ త్రోవలో, ఏంటి ఇంత ఇంత అడావుడు ఏంటి నాకు అర్థం కాలేదన్నాడు. ఎవరో మహానుభావుడు తీరిక చేసుకొని, మీ అంత బిజీ కాదు, ఎవరికి చెప్పరు కదా మీరు, మీ అంత బిజీ షెడ్యూల్ కనుక మీరు ఎవరు చెప్పరు. ఆడెవడో పని పాట లేనివాడు ఆ త్రోవను వెళ్తూ చెప్పాడు, రే బాబో గుడ్డబ్బాయి, ఇంతమంది వెళ్తున్నారని నువ్వు గమనించావు, ఆ వెళ్ళి ఆయన ఎవరో తెలుసా నీకు? తెలీదు బాబు, నాకు కళ్ళు లేవు కదా. ఆయన నజరేయుడైన యేసురా. అంటే అంటే నజరేయుడైన యేసు అంటే, ఒరే నువ్వు ఎప్పుడైనా ధర్మశాస్త్రాన్ని విన్నావా? విన్నాను. ఇశ్రాయేల్ ప్రజలు దేని కొరకు ఎదురు చూస్తున్నారు? మెస్సియా కొరకు. ఆయన ఎవరిలో నుంచి వస్తాడు? దావీదులో నుంచి వస్తాడు, దావీదు వంశంలో నుంచి. ఆయనేరా ఆయన, దావీదు కుమారుడే, యూదా గోత్రం నుంచి వచ్చినటువంటి ఆయనే. ఆయనని మీకు ఎలా తెలుసు బాబు? వేరే పిచ్చోడా, ఆయన కుంటోలని నడిపిస్తున్నాడు, గుడ్డోలని చూపిస్తున్నాడు, మోగవారికి నోరిచ్చారు, చెవిటి వారికి చెవులిచ్చాడు, దయ్యాలు ఎల్లగొడుతున్నాడు, చివరికి చచ్చినలను కూడా బ్రతికించాడు రా బాబు. ఓ అయితే ఆయనే అని నమ్మాడు. అని దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలేశాడు. ఆ చుట్టుపక్కల వాళ్ళు పక్కుని నవ్వారు. ఎందుకు నవ్వారంటే, ఏడు పెద్ద పెద్ద హీరోలు ఆయన వెంబడిస్తుంటేనే వాళ్ళకే గతి లేదు, మాకు డబ్బులు ఉన్నాయి, బలం అంగామాలు ఉన్నాయి, మమ్మల్ని ఆయన పట్టించుకోకుండా టకా వెళ్ళిపోతున్నాడు ఏదో ఊరికి. మా ఇళ్ళకి రమ్మని ఎన్నోసార్లు బ్రతిమలాడడం, ఎంతో ఆయన వెంటపడుతున్నాం. ఒక్కడింటికి వెళ్ళాడు, ఆ పాపిస్టోడి ఇంటికి. ఇప్పుడు నిన్ను పట్టించుకుంటాడా? దరిద్రుడా, చెప్పలో 2 రూపాయలు లేవు నీకు, నువ్వు అడుక్కుంటున్నావు, చెప్పలో 2 రూపాయలు లేవు, నిన్ను పట్టించుకుంటాడా అంటే అని కొంతమంది అంటుంటే, ఇంకొకటి అంటాడు, నోరుబే చెవులు గిల్లుమంటున్నాయి నీ కేకలకి ఎక్కడ పనికి మాలినాడు, ఎందుకంటే అరుచుకుంటావు అన్నాడు. ఆడు మామూలు ఇరుడుపోడు కాదు, ఎవరిని లెక్క చేయడు. ఎందుకంటే గోషి కంటే పెద్ద దరిద్రం ఏముంటుంది? మీకు అర్థమైందా? అసలే పెట్టుకుంది గోషి, ఈ గోషి కంటే ఇంకా పెద్ద దరిద్రం వచ్చిద్దా? ఎవడు నన్ను ఏం చేస్తాడు? నేను అసలే దరిద్రుడిని, ఈ దరిద్రుడిని నష్టపరిచేద్దాం ఇంకెవడుకుంది? ఇంతకంటే పెద్ద దరిద్రంలో నడిపిస్తారు నన్ను. ప్రాణాలకు తెగిస్తాను. ఏంట్రా నువ్వు ఎత్తే రూపాయి ఎత్తా పోతే పోతావు, నేను నీకు భయపడేదేంటి? నా ప్రభువు నేను వేడుకుంటాను. నాకు అన్నం లేకపోతే నువ్వు పెడతావా? ఎరా, నాకు అన్నం లేకపోతే నువ్వు పెడతావా? నీ కులం పెట్టిద్దా, నీ మతం పెట్టిద్దా? ఎవడరా నువ్వు నన్ను ఆపడానికి? నన్ను ఊళ్ళో నుంచి బయటికి గెంటేశారు కదా, ఊళ్ళో నుంచి నేను ఊళ్ళో నన్ను సత్రంలో కూడా చూడలేదు, ఊరు బయటకు వచ్చి అడుక్కుంటున్నాను. ఇక నీ అజమాయిస్తుంది నా మీద అనుకొని మనసులో దావీదు కుమారుడా అని కేకేసాడట. చూశారులే సంబడం, ఇంకా నోరు మూసుకొని ఉండరా, ఎన్నిసార్లు కేకేస్తావు, ఆయన వెళ్ళిపోయాడు అన్నాడు. మనసులో ఎక్కడో బాధపడ్డాడు గుడ్డోడు. అయ్యి బాబోయ్, మనుషుల్లాగే దేవుడు కూడా ఉంటాడా? మనుషుల్లాగే దేవుడు ఉంటాడా? నా ఆర్తనాదాలు దేవుడికి వినిపించవా? నా కన్నీళ్ళు ఆయనకి చూడడా? ఈ మనుషులు అంతే తగలబడ్డారు, ఎవడికి డబ్బులుంటే ఆడికే బ్రహ్మరథం పడతారు, ఎవరు పెద్ద కులమో వాడికే ఒంగి దండాలు పెడతారు, ఎవడ పదవిలో ఉంటాడో వాడు చుట్టే తిరుగుతాడు. ఈ గుడ్డోడిని, దరిద్రుడిని ఆ దేవుడు కదా పట్టించుకుంటారని చెప్పారు మా పెద్దలో. దరిద్రుల కొడుకు దేవుడు దిగొస్తాడని చెప్పారు కదా. ఆ మెస్సియా వస్తే మన బ్రతుకులు మారతాయి అన్నాడు కదా. మరి ఈయనేమో కేకలేస్తుంటే వెళ్ళిపోయాడట్టుంది. ఆ దేవుడికైనా న్యాయం ఉంటుందంటావా అనుకొని బాధపడుతున్నాడు మనసులో. కొన్నిసార్లు మనం కూడా ప్రార్థన చేసినప్పుడు ప్రతిఫలం రాకపోయినప్పుడు, శ్రమెంబడి శ్రమ వస్తున్నప్పుడు, కష్టమెంబడి కష్టం వస్తున్నప్పుడు, అసలు నీతికి కూడుందా? దేవుడికి కూడా న్యాయం ఉందంటావా? మనుషుల్లాగే దేవుడు కూడా ఆలోచించి విడిచిపెట్టేస్తాడా? మనుషులు కరుణించే వారిని కరుణిస్తాడా? దరిద్రులను ఎడల దయ చూపించడా?
అనిపిస్తుంది కొన్నిసార్లు మనకు కూడా. కొన్నిసార్లు మనకి దేవుడి మీద కూడా డౌట్ వస్తుంది, ఎందుకంటే కొంచెం ప్రార్థనకు జవాబు రానప్పుడు. అలా 2 నిమిషాలు ఆలోచించాడు వాడు, సిగ్గుపడ్డాడు. తర్వాత ఎందుకు సిగ్గుపడ్డాడంటే, వెంటనే 2 లేదా 3 నిమిషాల తర్వాత 2 వ్యక్తులు వచ్చారు, భుజం తట్టారు. "ఏయ్, ఎవరు బాబు" అన్నాడు. "ఆయన నిన్ను పిలుస్తున్నాడు రా" అన్నాడు. హల్లెలూయా. ఇది ఎగస్ట్రా ప్రశ్నలు ఏమి అడగలా. అవును, ఆయన అందరం వెళ్ళి పిలవబోతే ఆయనే నా దగ్గర రావచ్చుగా బాబు, నా కళ్ళు అని ఆయన తెలీదా? మనమైతే వేస్తాం ఏదో ప్రశ్నలు అన్నీ దేవుణ్ణి. ఇప్పుడు నా కళ్ళు లేవని దేవుడికి తెలుసు కదా, నన్ను ఆడికి రమ్మంటాడు, మధ్యలో ఎదురురాయి తట్టుకొని పడితే, నా మోక చెప్పులు పగిలిపోతే, నా పళ్ళు రాలిపోతే ఆయన కట్టిస్తాడా? ఆయన 2 అడుగులు వేయచ్చు కదా. బాగుపడేవాడికి ఎలాంటి ప్రశ్నలు రావు. "ఓ బాబు, నన్ను రమ్మన్నాడా, అయితే నా బ్రతుకు బాగుపడినట్లే. ఆయనను పిలిచాడా, నా స్థితి మారినట్లే." ఇంతమంది, ఇన్ని లక్షల మంది ఆయన వెంబడిస్తుంటే వారి పేరు పెట్టి పిలవకుండా నన్నెందుకు పిలిచాడు? ఆయనకి ఎవడు ధీనుడై వణుకుచు, ఎవడు ధీనుడై ఆయన సన్నిధిలో వణుకుచుండునో వాని యందు ఆయన దృష్టి ఉంచుతాడు. గర్విష్ఠులు కాసనుడు కాదు ఆయన, దీనులు కాసనుడు. దరిద్రులను ప్రభువా, దీనుడును ప్రభువా ఒప్పుకుంటాడు. నువ్వు వెచ్చవలసిన వాడవై ఉన్నావు, నేను తగ్గవలసినటువంటి వాడనై ఉన్నాడు. ఆ దీనుడయ్యాడే. ఆ మొర దేవుణ్ణి పట్టుకుంది, ఆపింది. ఇంతమంది ఉంటే నన్ను పిలుస్తాడా ప్రభు? ఒక్కొక్క కులంలో కొన్ని లక్షల మంది ఉన్నారు, నిన్నెందుకు పిలిచాడో? నువ్వు పెద్ద ఇదని కాదు, నీ యందు దేవుని కనికరం ఉంది. నేను కూడా అదే అనుకుంటున్నాను. నాతో కలిసి పనిచేసిన వారు, నా బంధువులు, నా రక్త సంబంధులు, చివరికి నేను ఏ కులములో పుట్టానో ఆ కులములో కూడా భ్రష్టులైపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. సర్వనాశనమైపోయినటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. నన్నెందుకు కరుణించాడు, నన్నెందుకు పట్టుకున్నాడో ఈరోజు వరకు కూడా నాకు తెలియటం లేదు. దీనులను కరుణించువాడు దరిద్రులను పెంటకుప్పల మీద నుంచి లేవనెత్తి సింహాసనం మీద కూర్చోబెడతాడట. అందుకని నేను చాలా కాలం క్రితం పాట రాసుకున్నాను. నా జన్మధన్యమాయెను నా యేసుని నే చేరిన దినమందునే. ఒక ఊరు చాలా, అది 2006 దుర్గి అనే ఊరిలో మీటింగ్కి వెళ్ళాను. నేను మధ్యాహ్నం ఖాళీగా ఉన్నానని ఒక్కడనే మునగ చేలోకి వెళ్ళి కూర్చున్నా. ప్రార్థన, నాతో ఎవరు లేరు, మునగ తోట ఉంది అక్కడ. మునగ చేలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నా హృదయంలో ఎక్కడలేని దుఃఖం, కృతజ్ఞతతో కూడిన దుఃఖం అది. అప్పుడు పుట్టిన కష్టాల్లో ఉన్న, నిజంగా చెప్పాలంటే జీవితం ప్రశ్నార్థకంగా ఉంది. కానీ ఎందుకు నాకు ఇన్ని కష్టాలని నాకెందుకు ఇన్ని కష్టాలని ఎప్పుడు ఏడవలేదండి. నిజంగా చెబుతున్నాను నేను. ఎందుకంటే నేను అంత కష్టపడి అసలు కష్టపడడానికి వీలే లేదు. నా భయం ఏమిటంటే నేనేమన్నా తప్పిపోతానేమో అని ఏడ్చాను. నేను ఈ ఒత్తిడిలో తప్పుతానేమో, మాట జారుతానేమో, తప్పిపోతానేమో అని అలా ఏడ్చాను చాలాసార్లు. రెండవది, అసలు నా స్థితిని జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతతో ఏడ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇంకా ఎప్పుడైనా ఏడ్చానంటే నీ సేవ ఉన్నతంగా చేసే భాగ్యం ఇవ్వమని ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. ఈ సందర్భం ఏమిటంటే, అసలు నన్ను ఎందుకు ఇంత కరుణించావు? అప్పుడు ఇంత సేవ లేదు, ఏమి లేదు, నేను సామాన్యుడిగానే ఉన్నాను. కానీ నాకు అది ఎక్కువ అనిపించింది. అసలు పాస్టర్ అనే పేరు
సేవకుడు అనే పేరు నాకు గొప్ప ప్రధానమంత్రి పదవిలాగా అనిపించింది. నాకు అలా సేవకుడు అనిపించుకుంటే చాలని స్తోత్రం చెప్పాలి. ఈ రోజుల్లో మా వాళ్ళకి సేవకుడు అంటే పెద్ద లెక్కేం లేదు. ఈ సేవకుడు సేవకురాలు అనే ఈ పేరుని తీసుకెళ్ళి అర్థమవుతున్నా, ఏ బురదలోనైనా ముంచగలరు, యేసు రక్తమే జయం. ఏ అబద్ధంలోనైనా ముంచగలరు, ఏ అసూయలోనైనా ముంచగలరు, ఏ గర్విష్టి బురదలోనైనా. గర్వం ఒక బురద, అసూయ ఒక బురద, అర్థమవుతుందా? పాడు ఆలోచనలు ఒక బురద, ఒక నీచమైన అదేంటి ఆ పాడు మూక, భక్తిహీనుల యొక్క మూక ఒకటి ఉంటుంది. ఆ మూక ఒక పెద్ద మురికి చేడు, మురికి గుంట. ఆ గుంటలోనైనా ఈ సేవకుడు అనే పేరును ముంచగలరు. జాగ్రత్త, మనం ఆ పేరును బట్టి జాగ్రత్తగా బ్రతకాలంటాను నేను. అర్థమవుతుందా? సేవకుడు అనే పేరును బట్టి పరిశుద్ధంగా బ్రతకాల. హల్లెలూయా. అసలు ఆ పేరు సామాన్యుడు ఎవడికి రాదు. ఆ పేరు భూమి మీద పుట్టినటువంటి వారిలో ఎంతమందికో ఒకడికి వస్తుంది ఆ పేరు. ఆ పేరుకు తగినట్లు బ్రతకాల, స్తోత్రం చెప్పాలి. ఆ పేరుకు తగినట్లు హోందాతనంగా బ్రతకాలి, ఆధ్యాత్మికమైన హోందాతనం. దిగజారుడు మాటలు మాట్లాడకూడదు. నా నోటి నుండి ఈ మాటలు రావచ్చునా, నేను సేవకుడిని కదా. నా నోటి నుండి అబద్ధం నేను మాట్లాడవచ్చునా, నేను సేవకుడిని కదా. ఇలా ఉండాలి ఒక దైవజనుడు, రోషం కలిగి. హల్లెలూయా. అప్పుడు చెక్కు చెదరం దేవుడు కూడా మనల్ని బట్టి సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. తన పనిలో పెట్టుకున్నందుకు తనకిష్టమైన పనివాడిని చూసి ఆయన లోపల సంతోషిస్తాడు. ఆయన పని చేయటం కంటే కూడా ఆయన నామానికి తగినట్లు యథార్థంగా బ్రతికితే ఆయన లోపల సంతోషిస్తాడు. ఆయన పని చేస్తూ పనికిమాలిన వేషాలు వేస్తున్నప్పుడు, యథార్థత లేనప్పుడు ఆయన లోపల నొచ్చుకుంటాడు. ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకు? ఇప్పుడు నేనే ఉన్నాను, ఇక్కడ ఒక 10 మంది పనివాళ్ళు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు. ఏమండి, వారి పని కంటే వారున్న భక్తి, వారి యథార్థత, వారి వస్తానంటే రావటం, రానంటే రాను, అవునంటే అవును, కాదంటే కాదు, పర్ఫెక్ట్గా ఉండడం, అలాంటి వారిని చూస్తే లోపల సంతోషం. వారిని త్వరగా చూలనాడలేం, వారంటే భయం వేస్తుంది. స్తోత్రం చెప్పాలి. మీకు అర్థమవుతుందా? 2 చేతులు ఎత్తి చెప్పగలరా? ఎక్కడ దాకా ఎందుకు? మీ ఇంట్లో పిల్లలు ఉంటారా? 2 పిల్లలు ఉంటారా? ఒకడు అబద్ధాలు కోరోడు ఉంటాడు, ఒకడు నిజాయితీ కలిగి ఉంటాడు. ఆ నిజాయితీ కలిగినటువంటి వాడిని చూస్తే నీకే భయం వేసిందే. వాడు తప్పుడోడు కాదు, నువ్వే భయపడిపోతావు. కన్న తల్లిదండ్రులు కూడా భయపడతాడు ఆ నిజాయితీ పరుని చూసి. వారు సంతోషిస్తారు. ఆ నిజాయితీ, ఈడు ఆ మాట అన్నాడంటే నేను నమ్మను, ఎందుకంటే వాడు ఆ అలవాటు లేనోడు. వాడు ఈడు వాగి ఉంటాడులే, తీసేయి. ఈడు వాగుతాడు, ఇక్కడ వాగే మాట ఇక్కడ వాగుతాడు, అక్కడ వాగే మాట అక్కడ వాడతాడు, అక్కడే చేసేసాం అక్కడేస్తాడు, ఇక్కడే చేసేసాం ఇక్కడేస్తాడు. తెలిసిపోయింది తల్లిదండ్రులకు కూడా. లోపల ఎప్పుడు సంతోషిస్తామంటే నా పిల్లడు, నా కొడుకు, నా కూతురు ఎంత యథార్థంగా ఉంటాడు, అప్పుడు మనం దేవుడు కూడా అంతే. ఓకే, ఆయన సేవకులు వచ్చినాయి బాబు, ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఆయన నన్ను పిలుస్తున్నాడా? అయితే నాకు చెప్పుతో అవసరం లేదు కదా ఇంకా అంటే అడుగు తినాల్సిన అవసరం లేదు. ఎంత విశ్వాసం! ఇసిరి పడేశాడు చెప్ప. ఆ పక్కన వాళ్ళు అంటారు, రే ఏంది యేసు ప్రభు పిలిస్తే ఫస్ట్ చెప్పబడేశావు, ఇంక అడుక్కోవాల్సిన అవసరం లేదు. రేపు అడుగు, చెప్పు తెగిద్ది నీకు. అడిగితే అప్పుడు అనరా, అడిగినప్పుడు అనరా. మీకు అర్థమైందా ఎంత విశ్వాసమో? హల్లెలూయా. నేను ఇక ఒకడి మీద ఆధారపడను, నా దేవుడు నన్ను పిలిచాడు, ఆయన పిలుపు నాకు వచ్చింది, ఆ నీతిమంతుడు నన్ను పిలిచాడు. చెప్పబడేశాడా? కర్ర కూడా ఇసిరవతలేశాడు. ఇక నాకు ఆధారం నా గుడితనం కాదు, నా ప్రభు నా కళ్ళు ఇస్తాడని.
దేవుడు ఎంత సంతోషించాడంటే, ఒరే దీనుడా, గుడ్డివాడా, నా నుండి నువ్వేం ఆశిస్తున్నావురా అని అడిగాడు. ప్రభు, గుడ్డిదాన్ని చూసి పెళ్లి చేయి ప్రభు, అదే ఆశిస్తున్నాను తండ్రి. నేను గుడ్డోని కాబట్టి మంచిదాన్ని ఎవడివ్వట్లేదు నాయన. గుడ్డోడి గుడ్డిదైతే బాగానే ఉంటుంది కదా ప్రభువా అన్నాడా? అదే కదా అంటారు. ఈ గుడ్డోడికి గుడ్డిదాన్నే చూడాలా, ఇద్దరు కలిసి కొండల పగలు కొట్టుకోవాలా? మీకు అర్థం కాలేదా? వీడు ఏమడిగాడంటే ఎంతో హోందతనంగా, నీకేం కావాలనుకుంటున్నావురా, నా నుండి నువ్వేం ఆశిస్తున్నావురంటే, ప్రభువా నాకు దృష్టి దయచేయండి అన్నాడు. నాకు మంచోళ్ళు ఎవరో, చెడ్డోళ్ళు ఎవరో, నీతిమంతులు ఎవరో, అనీతిమంతులు ఎవరో నాకు అర్థం కావట్లేదు నాయన. సత్యమేదో అసత్యమేదో నాకు అర్థం కావటం లేదు. చీకటికి వెలుక్కి తేడా నాకు అర్థం కావటం లేదు. నా నేత్రాలు వెలిగించండి. మంచివారిని పట్టుకునేమో చెడ్డవారిని అనుకుంటున్నాను, చెడ్డవారిని పట్టుకునేమో మంచోళ్ళని అనుకుంటున్నాను. చీకటిని పట్టుకునేమో వెలుగు అనుకుంటున్నాను, వెలుగును పట్టుకునేమో చీకటి అనుకుంటున్నాను. కళ్ళు లేవు కదా బాబు. సత్యాన్నేమో అసత్యం అనుకొని నమ్ముతాను, అసత్యమేమో సత్యమని నమ్ముకొని నమ్ముతాను. కళ్ళు లేవు కదా. నాకు కళ్ళు ఇస్తే ఏ దరిద్రుడు నన్ను మోసం చేయలేడు బాబు. నాకు కళ్ళు నాయన, కళ్ళిస్తే నేను కష్టపడి బ్రతకగలను. కళ్ళిస్తే నేను ఒకడికి చేయి చాపను, కష్టపడి బ్రతుకుతా. నీ విశ్వాసము నిన్ను స్వస్థతపరచును అన్నాడు. ఒకటే మాట. ఆ భర్తలమై వెంటనే చూపు ఉంది, ఊళ్ళోకి వెళ్ళి చెప్పరా అన్నాడు. స్తోత్రం చెప్పాలి. ఎంత హోందాగా నడిచి ఉంటాడో ఊళ్ళో, ఎంత హోందాగా నడిచాడో. అప్పుడు కలర్లన్నీ కరెక్ట్గా అర్థమవుతున్నాయి, ఏ కలర్ ఏదో. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు ఎవరు నల్లోని పట్టుకొని తెల్లోడు అనుకున్నాడు, తెల్లోని పట్టుకొని నల్లోడు అనుకున్నాడు. అన్ని కలర్లు క్లియర్గా కనిపిస్తున్నాయి ఇప్పుడు. స్తోత్రం చెప్పాలి. చూసారా ఎంత మంచివాడో. నేను ఎప్పుడు ఈ మధ్యకాలంలో పాట రాశానే, మనోనేత్రాల మీద. ఏంటది? ఎదలోతులో ప్రజ్వరిల్లే జ్యోతివై మనోనేత్రములు వెలిగించిన యేసయ్య. దివ్య తేజుడా నా దారి నీవయ్యా, దివ్య తేజుడా నా దారి నీవయ్యా, నీ సాక్షిగా నిన్ను వీడక తేజరిల్లెదనయ్యా. అర్థమైందా? ఈ పాట మీకు అర్థమైందా? లాస్ట్ చరణం. ఎదలోతులో ప్రజ్వరిల్లే జ్యోతివై, నా ఎదలోతులో ప్రజ్వరిల్లే జ్యోతివై మనోనేత్రములు వెలిగించిన యేసయ్య. దివ్య తేజుడా నా దారి నీవయ్యా, దివ్య తేజుడా నా దారి నీవయ్యా, దివిని విడిచి టైం అయిపోయింది. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెప్పగలరా? ఆడి స్థితి మారిపోయిందండి. ఆయన లోకం ఎక్కడ లెక్క చేసింది? దీనుడై దేవుని సన్నిధికి వెళ్ళాడు. దరిద్రుడైన ఇతన్ని గొప్పగా ఆశీర్వదించాడు దేవుడు. దరిద్రతలో ఉండి గర్విష్ఠుడిగా అస్సలు ఉండదు. దీనుడు వై వస్తే దీనుల ఎడల కృపచూపువాడని బైబిల్ చెబుతుంది. తగ్గించుకో, మాటలొద్దు, ఎగస్ట్రాలు చేయొద్దు. గర్వం ఎవరికి వచ్చింది? మూర్ఖుడికి కడుపు నిండా అన్నం దొరికితే కూడా గర్వం వచ్చిందంట. ఆశ్చర్యపోయాను నేను ఆ మాట చదివి. మూర్ఖులకి
ఇల్లు కట్టాల్సిన అవసరంలా, బంగారం కొనాల్సిన అవసరంలా, ఉద్యోగాలు రావాల్సిన అవసరంలా, పెద్ద పేరు ప్రఖ్యాతలు రావాల్సిన అవసరంలా. 3 పూటలు కానీ కడుపు నిండా అన్నం దొరికితే కూడా గర్వం వచ్చేసిద్దట. నేను చూస్తున్నాను చాలామందిని, ఆశ్చర్యం వేసిద్ది నాకు. ఏం చూసుకుని ఏముంది ఇక్కడ? 5 నిమిషాల్లో ఈ బొందిలో ఉన్న ప్రాణం పోతే 4 రూపాయలకు కొనరు ఈ బాడీని. గుర్తుపెట్టుకో, 4 రూపాయల విలువ కూడా చేయదు. ఏం చూసుకొని మనం గర్వించాలి? 4 రూపాయలకు బేరం పెడితే కొనరండి. నాడే నీతో అవసరం లేదు ఈ ప్రపంచానికి. 5 నిమిషాల్లో నీతో అవసరం లేదు ఈ ప్రపంచానికి. నీ కొడుకులకు అవసరం లేదు, కూతుర్లకు అవసరం లేదు, నీ భర్తకు అవసరం లేదు, నీ భార్యకు అవసరం లేదు, నీ బంధువులకు అవసరం లేదు, నీకు గ్యాస్ కొడుతున్న వాళ్ళకి అసలే అవసరం లేదు. దేవుడికి ఒక్కడికే మనం అవసరం. నీ కుళ్ళిపోయిన శరీరాన్ని పాతిపెట్టేసి వెళ్ళిపోతే అది మట్టి తినేసిన తర్వాత ప్రభు రాకడలో వచ్చి మరలా దాన్ని లేపుతాడు. ప్రభు దాన్ని సజీవంగా లేపి మహిమ శరీరంతో తీసుకొని అక్కడ కూర్చోబెట్టుకుంటాడట. అందుకని ఈ దేహాన్ని కూడా దేవునికి సమర్పించాల. ఈ దేహాన్ని దేన్ని పడితే తాకనివ్వకూడదు. అర్థమవుతుందా? ఈ దేహం చాలా చాలా విలువైంది. నేను చెబుతున్నాను పురుషులకి స్త్రీలకు కూడా, ఈ దేహం అర్థమవుతుందా? ఈ దేహం చాలా చాలా ప్రతిష్ఠించబడిన దేహం ఇది. నీ దేహం పరిశుద్ధమైనటువంటిది. దేవుని దగ్గర పెట్టినటువంటి ఒక వస్తువుని మనం ఎంత పవిత్రంగా చూస్తామో నీ దేహాన్ని అంత పవిత్రంగా చూడు. నీకు అర్థం? దేవుడి దగ్గర ఒక వస్తువు పెడతాం, ఈ బలిపీఠం మీదకి అవనబడితే వాళ్ళని ఎక్కినవే. ఇక్కడ వస్తువులన్నీ ప్రతిష్ఠత కలిగిన వస్తువులే. నీ దేహం దేవుని బలిపీఠం దగ్గర పెట్టబడినటువంటి ఒక సమర్పణ కలిగిన దేహం నీ దేహం. నీ దేహాన్ని ఎవడు పడితే వాడు తాకనివ్వకూడదు, ఎవత పడితే అది తాకనివ్వకూడదు. దేవుడు పవిత్రపరిచినటువంటి నీ యొక్క సంబంధం ఉందే, వివాహ బంధం, నీ భార్య తప్ప, నీ భర్త తప్ప అర్థం. ఇది ప్రతిష్ఠించబడిన దేహం. ఇది దేవుడు రేపు పొద్దున్న లేపాలి, నిన్ను బొందలో నుండి మట్టిలో నుంచి లేపాలి ఈ దేహాన్ని. అప్పుడే నీ దేహం ప్రతిష్ఠించబడిన దేహాలు లేస్తాయి. ఎక్కడికి? మేలు చేసిన వారు నిత్య జీవం కొరకు, కీడు చేసిన వారు తీర్పు కొరకు లేస్తారట. 2 దారులు ఉన్నాయి. ఏముంది ఈ మురికి శరీరంలో? ఒకసారి మీరు ఆలోచించండి. చాలామంది మీరు సినిమా యాక్టర్లను చూస్తున్నారే, ముసలోళ్ళు అయిపోయారు కదా. ఈ శరీరం అంతా ఇలా ఏలబడిపోయి, ఈ శరీరం అంతా ఇలా ఏలబడిపోయి లూజ్ అయిపోయి, అర్థమవుతుందా? ఇలా అయిపోయారు కదా వాళ్ళందరూ. ఒకసారి మీరు ఆలోచించండి. అడుగు తీసాడు, గడప కూడా దాటలేని పరిస్థితికి వస్తాయి ఒకరోజు. మన గడప ఉంది కదా, దర్వాజా ఉంది కదా, కింద గడప ఉంది కదా, ఆ గడప కూడా నువ్వు దాటలేని రోజు ఒకటి వస్తుంది. అప్పుడు నీకు సిగ్గేసిద్ది నీ దేహం మీద నీకే. నేను గడప కూడా ఇప్పుడు దాటలేకపోతున్నాను, ఈ దేహంతో నేను గోడలు దాటాను, పరుగులు తీశాను, ఎక్కడికెక్కడికో వెళ్ళొచ్చాను, ఏంటి ఇంత నీచానికి దిగజారిపోయాను నేను, నా దేహం పరిస్థితి ఏమిటి? భయపడిపోతాం. జాగ్రత్త. దేవుడు నీ నేత్రములు వెలిగించునుగాక. దీనులు మొర దేవుడు ఆలకిస్తాడట.